ఇక గత 2 వారాల నుండి 3 వారాల నుంచి ఒకటే హడావుడి ఊర్లలో మొత్తం ఆశలు రేకెత్తించి యువతలో ఇక రేపే మాపే జూన్ 2 రోజు చెక్కు చేతిలో పడుతుంది అని చెప్పి ఒకటే ప్రకటనలు. ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అయితే ఒకటే దంచుడు, రాజీవ్ యువ వికాసం. రాజీవ్ యువ వికాసంతో మొత్తం యువతను మొత్తం ఉద్ధరిస్తామని చెప్పి ఉద్ధర మాటలు మాట్లాడింది. ఏం జరిగింది? 16,22,000 అప్లికేషన్లు తీసుకుంటే ఈరోజు ఒక్క అప్లికేషన్ కూడా మోక్షం లభించలేదు. జూన్ 2 వాయే, క్యాబినెట్ సమావేశం పాయే. మరి యువ వికాసం ఏమవుతుంది? విధ్వంసం అవుతుందా, వికాసం అవుతుందా చెప్పాలా? మొన్న అసెంబ్లీ ముందు పెద్ద పెద్ద హోర్డింగ్లు, రాజీవ్ యువ వికాసం జూన్ 2వ తేదీ దీని ఆరంభం అని చెప్పి. హైదరాబాద్ నిండా ఒకటే పోస్టర్లు, పరేడ్ గ్రౌండ్ ముందర కూడా హోర్డింగ్లు పెట్టింది, జూన్ 2వ తారీఖు రాజీవ్ యువ వికాసం అవుతుందని చెప్పి. ఈ రాష్ట్ర చరిత్రలో ఒక పథకాన్ని మేము ఈరోజు ప్రారంభిస్తామని చెప్పి ప్రారంభించకపోవడం ఇది మొట్టమొదటిసారి. గతంలో ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఒక పథకాన్ని ఒకరోజు ప్రారంభిస్తామంటే 100% వాళ్ళు ప్రారంభించింది. కానీ ఈరోజు ఏం జరిగింది? రాజీవ్ యువ వికాసం చెందుతుందా, అది విధ్వంసం అవుతుందా చెప్పాలా? అది ఉన్నట్టా పోయినట్టా? నేను జూన్ 2వ తేదీన ఎందుకు ప్రకటన చేయలేదు? నిన్న క్యాబినెట్ సమావేశంలో దాని గురించి ఎందుకు ప్రస్తావన చేయలే? ఇదే పట్టి విక్రమార్క గారు అనేక సందర్భాల్లో 6,250 కోట్ల రూపాయలు దీన్ని కేటాయిస్తున్నాము, రాజీవ్ యువ వికాసంతో కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేస్తామన్నారు. ఏమైంది మీ మాట అని చెప్పి ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు, స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్కి బడ్జెట్ లేదు. కానీ యంగ్ ఇండియా అని నినాదం. ఎట్లా యంగ్ ఇండియా అవుతుంది అంటున్నా నేను. ఒకవైపు మీరు పాఠశాలను మూసేస్తున్నారు, విశ్వవిద్యాలయాలను అమ్మేస్తున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ మీద అనా పైస చెల్లించలే, స్కాలర్షిప్లకు చిల్లి గవ్వ ఇవ్వలేదు, స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ కాస్త స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ అయిపోయినాయి. రాజీవ్ యువ వికాసమా విధ్వంసమా అన్న అనుమానం. ఉద్యోగ నోటిఫికేషన్లో ఊసులేదు. ఇది ఎట్లా యంగ్ ఇండియా అవుతుంది అని అంటున్నాం. ఇటు యంగ్ని చీట్ చేసిండు, ఇండియాని చీట్ చేసిండు. మేము యంగ్ ఇండియా పేరు మీద యూత్ని చీట్ చేసిండు, దేశాన్ని చీట్ చేసిండు. స్వయంగా ప్రియాంక గాంధీ గారు వచ్చి ఈ రాష్ట్రంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. ఎక్కడ పోయింది ఆ యూత్ డిక్లరేషన్ అని అడుగుతున్నాం. ఇంకెవరిని నమ్మాలా? రేవంత్ రెడ్డి గారి మీదనైతే నమ్మకం పోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకులైనటువంటి రాహుల్ గాంధీని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు, ప్రియాంక గాంధీ గారిని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. చాలా దుర్మార్గమే. ఇక ఉద్యోగస్తుల పరిస్థితి అయితే పాపం నిన్న రాత్రి 12 కూడా ఒక ఉద్యోగ సంఘానికి సంబంధించిన నాయకుడు నాకు ఫోన్ చేశాడు. ఎందుకంటే వాళ్ళు సమ్మెకి నోటీస్ ఇచ్చింది. సరే వాళ్ళని బుధగరిచ్చి బతిమాలి అది చేసి సమ్మె విరమింపజేశారు. అయినా కూడా సరే ప్రభుత్వం వచ్చి 7.5 అయింది, మనం సమయం ఇవ్వాలా, వాళ్ళు మాతో పిలిచి మాట్లాడింది కాబట్టి వాళ్ళకి కొంత సమయం ఇద్దాం అని వాళ్ళు భావించి వాళ్ళు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం పెట్టుకుంటే నిన్న జరిగింది ఏందయ్యా? 18 నెలలైంది పిఆర్సీ ప్రస్తావన లేదు. కేసీఆర్ గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతాలు ఏ రకంగా పెరిగినాయి? అసలు జీతాలే లేనటువంటి వాళ్ళకు జీతాలు వచ్చినాయి, తక్కువ జీతాలు ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కువ జీతాలు వచ్చినాయి. ఒకానొక సందర్భంలో ఇంత జీతాలు అవసరమా అనేటువంటి చర్చ కూడా జరిగింది. వాస్తవం కాదని నేను అడుగుతున్నా. కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు హక్కుగా రావాల్సినటువంటి పిఆర్సీ యొక్క ప్రస్తావన లేదు. నిన్న చర్చ దాని ఊసు లేదు.
పోనీ డిఏలు 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ జూలై 1 వస్తే 6 డిఏలు పెండింగ్లో ఉంటే 2 డిఏలు ఇస్తున్నామని చెప్పి దాంట్లో ఒకటి ఇప్పుడు ఇస్తామని చెప్పి ఉద్దరం వచ్చి చెప్పింది. ఇంత దుర్మార్గం ఉంటుందా? 2 ఇస్తున్నాము, ఇప్పుడు ఒకటి ఇస్తాము, 6 నెలలకు ఇంకోటి ఇస్తాం. 6 నెలలకు అసలు నువ్వేది ఇచ్చేది నాకు అర్థం కాదు. ప్రొసీజర్ ప్రకారం ప్రతి 6 నెలలకు ఒక డిఏ రావాలి. అంటే 6 నెలలకు ఒకసారి పాలన జరుగుతుందా ఈ రాష్ట్రంలో? నిత్య పరిపాలన ఉండదా? నిన్న కేబినెట్ సమావేశం చూస్తే ప్రజా సమస్యలను దూరం చేయడానికి పాలన చేస్తున్నట్టుగా అనిపిస్తలేదు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి, పాలనకు డెంట్ గీయడానికి వీళ్ళు పాలన చేస్తున్నట్టుగా అనిపించింది. కానీ నిన్న కేబినెట్ సమావేశం తర్వాత పాలనకు డెంటింగ్ జరగలేదని ఇంకా సొట్టు పోయింది ఆ పాలన. ప్రజలకు నమ్మకం పోయింది. కనీసం 3 డిఏలు 4 డిఏలు ఇస్తారనుకుంటే ఓ ఊసురు అనుకుంటే 1 డిఏ ఇచ్చింది. మీరు ఆలోచించి 6 డిఏలు అంటే సగటున ఒక 5,000 ఒక డిఏ అనుకున్నా కూడా 30,000 రూపాయలు వస్తాయేమో మాకు అని చెప్పేసి ఉద్యోగస్తులు భావించారు. పరిపాలనలో కీలక భాగస్వాములండి ఉద్యోగస్తులు. ఉద్యమం చేస్తే రాష్ట్రం వచ్చింది. మనం వాస్తవం అది. వాళ్ళు పెన్ డౌన్ చేస్తే సకల జన శ్రమలో వాళ్ళు పాల్గొంటే మనకు తెలంగాణ వచ్చింది. మరి కాంగ్రెస్ చేంజ్ చేసింది అని అడుగుతున్నాం. ఒక్కటంటే ఒకటి అక్కడికి వచ్చే ముచ్చట చెప్పలే. వానాకాలం వచ్చింది, విత్తనాలు వేసే సీజన్, నాట్లు వేసే సీజన్. కానీ స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు చెప్తున్నారు ఎరువుల కోసం క్యూ కడుతున్నారని. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎక్కడన్నా ఎరువుల కోసం క్యూ కట్టిందా? మరి ఇప్పుడు ఎందుకు క్యూ కడుతున్నారు? మీ పాలన ఏమైనట్టు? మీ పాలన పడకెక్కలే, పాడెక్కింది, అయిపోయింది మొత్తం. అసలు పాలన ఉన్నదా లేదా అన్నట్టు అయిపోయింది. వచ్చే కరెంటు వాయే, వచ్చే నీళ్లు వాయే, వచ్చే ఎరువులు కూడా వాయే, వచ్చే రైతు బంధు వాయే. ఏం పెట్టి ఉద్ధరిస్తారు మీరు రైతులను? సంక్షోభం నుండి కేసీఆర్ గారు వ్యవసాయాన్ని గట్టెక్కిస్తే ఈరోజు మీరు మళ్ళీ వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం.